మెదక్ జిల్లా తూప్రా 4వ వార్డులో ప్రజాపాలన సందర్భంగా వార్డు సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తులు ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ సభలకు భారీ స్పందన లభించడంతో లబ్ధిదారుల ఎంపికలో కొంత జాప్యం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ కోసం తూప్రా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో వార్డు సభలకు లబ్ధిదారుల అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో తూప్రా మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతికృష్ణ, వార్డు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. అయితే ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళకి కొందరు లిస్ట్ వచ్చినాయి అమ్మా. ఇప్పుడు ఏం ఇబ్బంది పడే అవసరం లేదు, రాలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరు ఏదో అప్లికేషన్ పెట్టుకునే అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ పంపుతాము. పంపి ఆన్లైన్లో పెట్టించి మళ్ళీ కొత్తగా వస్తాయి రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఎవరు అర్హులందరికీ కూడా వస్తాయి. దాన్ని ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా పేరు రాలేదని చెప్పి కూడా మీరు ఏమట్లా ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరికి నా తరఫున, మా వారి తరఫున అందరికి నమస్కారాలు. సీఎం గారి, మన గౌరవ సీఎం గారి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళే బెనిఫిట్ పొందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి భరోసా, రైతు భరోసా అనేది, ఈ రేషన్ కార్డు అనేది, మళ్ళీ సబ్సిడీ